ఏమైందిరా అంత డిప్రెస్డ్ ఉన్నావు? లైఫ్ మొత్తం ఆగమైందిరా. మామ లైఫ్ ఎప్పుడు ఆగం కాదురా, మనమే మనకున్న తీటలతో దాన్ని ఆగం ఆగం చేస్తాం. సరే కానీ ఇంతకు నీ ప్రాబ్లం ఏంది? నిన్నటి దాకా నాతో తిరిగిన పోరి ఈరోజు నాకు జాబ్ పోయిందని నన్ను వదిలేసి వాళ్ళ నాన్న చూసిన సంబంధాన్ని చేసుకోనికి రెడీ అయిపోయిందిరా. తప్పులేదు, దానివల్ల నీ లైఫ్ ఎందుకు ఆగమవుతుందిరా? అరే అట్లాంటివేందిరా, 4 years రా. 4 years నుంచి లవ్ చేసిన ఆ పిల్లని నేను, అది లేకుంటే ఇప్పుడు ఎట్లా ఉండాలిరా నేను? అరే 4 years నువ్వు ఆ పిల్లని లవ్ చేసినవురా, కానీ ఆ పిల్ల నిన్ను కాకుండా నీ జాబ్ నుంచి వచ్చే పైసలని లవ్ చేసింది. నీకు ఇంకా అర్థమైతలేదా రా పిచ్చోడా? అరే ఆ పిల్ల ఇప్పుడు పోయిందే మంచిదైందిరా, ఆమె ఎప్పుడైనా పోయేదరా, ఇంకో 10 ఏళ్ళైనా పోయేది ఆ పిల్ల. పోయే ఆలోచన ఉన్నదాన్ని మారుస్తావారా నువ్వు? అట్లాంటి వాళ్ళు ఎప్పటికైనా పోయేటోళ్ళేరా. కాబట్టి అది నా పిల్లరా, అది నా ఎక్స్రా, ఆ బొక్కలో మాటలన్నీ బంద్ చేసాయి. నీ మైండ్ని సెట్ చేసుకో, వర్క్ చేసుకో. నీది కానీ పిల్ల కోసం నువ్వు నీ మైండ్ను ఆగం చేసుకొని, నీ టైం వేస్ట్ చేసుకొని, నీ పని ఖరాబ్ చేసుకోకరా. ఇప్పుడు ఏం చేయమంటావురా నన్ను? పోరీల గురించి విడిచిపెట్టు మామ, ప్యాషన్ తోటి నీకు ఇష్టమైన పని చేయి, పైసలు సంపాదించు, తిరుగు. వరల్డ్ మొత్తం నీ కోసం ఉందిరా. ఇంత అందమైన ప్రపంచం అంతా మన కోసమేరా. టీవీలలో సినిమాల్లో చూడడం కాదు మామ, మంచి మంచి ప్లేసెస్ పోవాలి, మంచిగా ఎంజాయ్ చేయాలి, దాని అంతా ఫీల్ కావాలి. ఏమన్నా 100 ఏళ్ళు బతుకుతావారా నువ్వు? నువ్వు బతికిన ఈ 20 ఏళ్ళలోనే మంచిగా బతకాలరా. అంతేగాని పూరీలు ఎంబడి తిరిగి అదంతా వేస్ట్ మామ. పైసలు మంచి జాగలో పెట్టు, నీ కోసం, నీ హెల్త్ కోసం, నీ ఆనందం కోసం బతుకురా. ఆ పిల్ల గురించి ఎందుకురా? ఇట్స్